హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ గురు. సో చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి. రోజులు కాదు, మంత్సే అయిపోయినట్టుంది నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. సో యాక్చువల్గా అప్పుడు టైం సరిపోవట్లేదని వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. గ్రూప్ 1 తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత నాకు చేయాలనిపించలేదు, బిజీగా ఉండే అన్ని పనులతోటి. అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మెయిన్స్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను. సో దానివల్ల టైం అడ్జస్ట్ కావట్లేదు. కానీ చాలామంది మెసేజెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే నేను గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గ్రూప్ 2కి రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఒక 70% గ్రూప్ 2 అయితే 30% గ్రూప్ 1 మెయిన్స్కి డైలీ ఆన్సర్స్ రాస్తున్నాను. అండ్ వీక్లీ 1 ఎస్సే అలా రాస్తున్నాను అనమాట. అండ్ ఆన్సర్స్ ఎలా రాయాలి అదంతా నేర్చుకుంటున్నాను, అదంతా కొత్తగా ఉంది. అయితే గ్రూప్ 1 మెయిన్స్కే ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఛాన్స్ తీసుకోలేము. సో గ్రూప్ 2ని వదిలేసుకుని అందుకని రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో డైలీ గ్రూప్ 2కి చదవడం, టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం, రివైజ్ చేయడం, మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్కి చదవడం, రాయడం, ఇదే సరిపోతుంది. గ్రూప్ 1 మెయిన్స్కి అయితే ఎక్కడ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. రిజల్ట్ వచ్చే వరకు ఆగడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ గ్రూప్ 2కి మాత్రం ఎకనామీ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను వీళ్ళ టెస్ట్ సిరీస్ గ్రూప్ 1 అప్పుడు తీసుకున్నాను. సో అప్పుడు వీళ్ళ దగ్గర గ్రాండ్ టెస్ట్ అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉండే. సో అవి వచ్చేసి నాకు రివిజన్ చేసుకోవడానికి అండ్ క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవన్నీ చాలా హెల్ప్ అయినాయి అనమాట. సో బాగున్నాయి కదా అని గ్రూప్ 2కి ఏమైనా టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారా అని చూసినప్పుడు వీళ్ళ దగ్గర ప్రస్తుతానికైతే గ్రూప్ 2లో పేపర్ 3 ఇండియన్ ఎకనామీ అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్కి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో టెస్ట్ సిరీస్ అంటే నార్మల్ ఎంసీక్యూ కాకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి. యాక్చువల్గా వీళ్ళ యాప్లో డెమో క్లాసెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్. సో అవి విన్నాకే మనం పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే. సో నేను ఫస్ట్ అది విన్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నాకు ఎకనామీ అంటే ఎంత భయమో. సో డెమో క్లాసెస్ విన్నాక నచ్చి అప్పుడు వీళ్ళ వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అనమాట 599 రూపీస్కి. అండ్ వీళ్ళు 1199 రూపీస్కి ఎకనామీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది మనకి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి కూడా ఉపయోగపడుతుంది. ఎకనామీలో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎకనామీలో కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. సో అది కూడా కవర్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ మే 2024 వరకు అప్డేట్ చేశారనమాట. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ ఆన్ చేస్తూ ఉంటారనమాట వీటికి. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి గ్రూప్ 2కి, గ్రూప్ 3కి అండ్ ఆల్సో నెక్స్ట్ ఎగ్జామ్స్ అనమాట. అండ్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా, సో వాటికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ 100 మార్క్స్ పేపర్ని కవర్ చేశారు. ఎందుకంటే పార్ట్ ఏ, పార్ట్ సిలో ఆల్మోస్ట్ 10 పార్ట్స్ ఉంటాయి అనమాట. అంటే 10 టాపిక్స్గా డివైడ్ చేసుకుంటే. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్ 9 యూనిట్స్ ఆల్రెడీ కవర్ చేశారు. అండ్ ఇది బైలింగ్వల్ అనమాట. సో ఆల్రెడీ అన్ని టాపిక్స్ అప్లోడ్ చేశారు, ఏది పెండింగ్లో లేదు. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. సో అన్ని బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ బైలింగ్వల్ లాంగ్వేజ్లో చెప్తారనమాట. ఇది బాగా నచ్చింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా నిజంగా చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ 1200 బిట్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. సో 9 యూనిట్స్లో అంటే ఒక ఎన్విరాన్మెంట్ యూనిట్ తప్ప పేపర్ 3లో ఉన్న 9 యూనిట్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ సి మొత్తం అప్లోడ్ చేశారు. అండ్ డెమో క్లాస్ ఒకసారి చెక్ చేసి చూడండి. వీళ్ళ దగ్గర టీఎస్పీఎస్సీయే కాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ ఎకనామీ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో కొంతమంది కామెంట్ చేస్తారు ఏపీపీఎస్సీ వాళ్ళు. ఒకసారి వీళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. డెమో క్లాసెస్ విన్నాక నచ్చితే అప్పుడు మీరు పర్చేస్ చేసుకోండి. సో ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. అండ్ అందులో కూడా వీళ్ళు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ 31 మే 2024 వరకు అప్డేట్ చేశారు. అండ్ ప్రతి మంత్ది యాడ్ ఆన్ చేస్తారు. అండ్ ఇది బైలింగ్వల్, సో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1000 బిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి మంత్ ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వీక్లీ 3 టైమ్స్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. అండ్ సార్ చాలా ఓపిక్గా చెప్తారు, డౌట్స్ ఎన్నిసార్లు అడిగినా సరే. సో అది బాగా నచ్చుతుంది. అలాగే వీళ్ళ దగ్గర టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కంప్లీట్ కోర్స్ ఉందన్నమాట తెలుగు మీడియంలో. అది 1999 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర డెమో క్లాసెస్ ఉంటాయి. సో ఫస్ట్ అది విన్నాక మనకు నచ్చితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి 2999 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్రెడీ అక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే సార్ చాలా క్లియర్గా చెప్తారనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, టెస్ట్ సిరీస్లో ఏమేమి ఉన్నాయి, సో ఇలాంటి వాటన్నిటి గురించి. వీళ్ళ దగ్గర ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ విన్నాక మనకు అవి నచ్చితే అప్పుడు మనం టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్సెస్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు. నాకు మాత్రం వీళ్ళది ఇండియన్ ఎకనామీ అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా, వీడియో ఎక్స్ప్లెనేషన్ అది. అండ్ ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది కదా, అది బాగా నచ్చింది. అండ్ వీళ్ళు మధ్య మధ్యలో క్విజెస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. అంటే మనకి సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైంది, మనకు అర్థం అవుతుందా లేదా అని. సో ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో నేను యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫ్రీగా ఉన్న డెమో కోర్సెస్ ఉన్నాయి కదా, అవి వినండి. అవి నచ్చితే అప్పుడు టెస్ట్ సిరీస్ కానీ కోర్సెస్ కానీ పర్చేస్ చేసుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట.
అండ్ మీరు నా కూపన్ కోడ్ UPSC Guru యూజ్ చేస్తే ప్రతి కోర్స్ మీద 5% డిస్కౌంట్ వస్తుంది. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు అన్ని అవర్స్ ఎలా చదువుతారు, మేము జస్ట్ 1 hour 2 hour లేకపోతే ½ an hour చదివిన వెంటనే మైండ్ డైవర్ట్ అయిపోతుంది, బోర్ కొట్టేస్తుంది, చదవలేము అని. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆ డేలో ఏం చేయాలి అన్న క్లారిటీ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి 24 hours మనం కొంతసేపు నిద్రపోతాం, కొంతసేపు వేరే పనులు చేసుకుంటాం, కొంతసేపు చదువుకుంటాం. సో ఇలా 3 segments ఉంటాయన్నమాట. సో మనం 24 hours ఈ అవర్స్ పడుకోవడం, మిగతా పనులు చేసుకోవడం తీసేస్తే మిగిలిన అవర్స్ మాత్రమే చదవడానికి ఉపయోగించగలం. సో ఆ అవర్స్లో ఏమేం చదువుతాం, ఎంత చదవగలం అంతే రాసుకోవాలి, అంతేగాని ఓవర్గా రాయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు 1 hourలో 8 pages చదవగలం అనుకోండి, దానికే రాసుకోండి టైం టేబుల్ టార్గెట్. అంతేగాని 1 hourలో ఒక 30 pages చదవాలనుకుంటే మన బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది, ఎక్కువగా చదవలేం. అంటే ప్యాసివ్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ యాక్టివ్గా చదవమన్నమాట. దానివల్ల టైం వేస్ట్ అండ్ ఆ తర్వాత చదవాలని ఇంట్రెస్ట్ పోతుంది. దాని బదులు 1 hourలో 8 pages చదవగలం కాబట్టి 1 hourలో 8 pagesకే టార్గెట్ రాసుకోండి. సో ఇంపాసిబుల్ థింగ్స్ రాయకూడదు. సో సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి డేని. అండ్ ఆ తర్వాత పొమోడోరో టెక్నిక్ యూజ్ చేయండి చదివేటప్పుడు. అంటే ఎక్కువ అవర్స్ ఎవరూ చదవలేరు. సో 25 minutesకి టార్గెట్ రాసుకోండి. సపోజ్ మీరు 25 minutesలో ఒక 4 pages చదవగలరు అనుకోండి, 4 pages చదవాలి, అందులో ఏ టాపిక్స్ ఉన్నాయని రాసుకోండి. 25 minutesకి టైమర్ సెట్ చేసుకొని ఆ టాపిక్ని మంచిగా చదువుకోండి యాక్టివ్గా. అంటే రఫ్లో రాసుకుంటూ, బయటికి చెప్పుకుంటూ, అర్థం చేసుకుంటూ. ఆ 25 minutes అయిపోయిన వెంటనే మీరు 5 or 10 minutes బ్రేక్ తీసుకోండి. సో బ్రేక్లో ఫోన్ చూడకండి, డిజిటల్ గ్యాడ్జెట్స్ అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఆ టైంలో కొంతసేపు చూసినా సరే ఇంకో 5 minutes చూద్దాంలే అని టైం వేస్ట్ చేసేస్తామన్నమాట. దాని బదులు కళ్ళు మూసుకొని అక్కడే నిద్రపోండి, లేకపోతే కొంచెం వాక్ తీసుకోండి, స్కైని చూడండి, నేచర్ని చూడండి, పిల్లలు ఉంటే ఆడుకోండి. సో అలా 5 minutesని దేనికైనా స్పెండ్ చేయండి, కానీ గ్యాడ్జెట్స్ కానీ డిజిటల్ డివైజెస్ కానీ అస్సలు వాటి జోలికే వెళ్ళకండి. ఆ తర్వాత 5 minutes అయిపోయిన వెంటనే మైండ్ని ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ 25 minutes చదవాలి, ఆ తర్వాత 5 minutes బ్రేక్ తీసుకోవాలని. సో మళ్ళీ 25 minutes మళ్ళీ ఏం చదవాలని డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ని బోర్ కొడుతుంది, సపోజ్ ఒక సబ్జెక్ట్ ఉంది, అది 2 hours పడుతున్నారో చదవడానికి స్లాట్. సో ఒక 2 hours కంటిన్యూస్గా చదవలేరు కాబట్టి టాపిక్స్ని డివైడ్ చేసుకోండి 25 minutesలో. 25 minutes అయ్యాక మీరు నెక్స్ట్ 25 minutes స్లాట్లో అది చదవాలని లేదనుకోండి, వేరే సబ్జెక్ట్ చూస్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నది, మ్యాథ్స్ చేయండి, PYQs అటెంప్ట్ చేయండి. అండ్ అలా 25 minutes స్ట్రెచ్లో ఒక 2-3 hours ఫినిష్ అయ్యాక అప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకోండి, ఒక ½ an hour. అలాంటి టైంలో ఫోన్ యూస్ చేయండి, లేకపోతే నిద్రపోండి. సో ఇలాంటివన్నీ చేయండి అనమాట. ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.